అఖండాకి పోటీగా సరైనోని దింపుతున్న బోయపాటి. ఇంతకి మ్యాటర్ ఏంటంటే, అంతకంటే ముందు ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో వస్తానే ఉంటాయి. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. అఖండ 2 సినిమా షూటింగ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ రాబోయే దసరాకి ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 25న ఆల్రెడీ రిలీజ్ డేట్ అయితే వీళ్ళైతే ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మన బాలయ్య బాబు గారిని ఎదుర్కోవడానికి మోస్ట్ పవర్ఫుల్ విలన్ గా అయితే మన ఆది పినిశెట్టి గారు అయితే కనబడబోతున్నాడు. మీరు గతంలో చూసుకుంటే బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో వచ్చిన సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టి గారు విలన్ గా అయితే యాక్ట్ చేసి ఎంత బాగా నటించాడో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక రకంగా చెప్పాలంటే సరైనోడు సినిమా ఆయన కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. దాని తర్వాత అజ్ఞాతవాసి, రంగస్థలం లాంటి పెద్ద సినిమాల్లో ఆయనకైతే అవకాశాలు అయితే వచ్చాయి. ఇప్పుడు మరొకసారి బోయపాటి గారి డైరెక్షన్ లో మోస్ట్ పవర్ఫుల్ విలన్ గా అఖండ 2లో అయితే కనబడబోతున్నాడు. ఇంక ఇది పక్కన పెడితే అఖండ 2లో మన బాలయ్య బాబు గారి లుక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్ లో చూసినట్టయితే ఉండదంట, కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉండబోతుందంట. ఒక స్పెషల్ లుక్ నైతే బాలయ్య బాబు గారి కోసం అయితే బోయపాటి గారు అయితే తయారు చేపించాడంట. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు అయితే రిలీజ్ చేయబోతున్నారు. నేనైతే ఖచ్చితంగా బాలయ్య బాబు గారి లుక్ అదిరిపోద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఫ్యాన్స్ నే కాదు, సినిమా లవర్స్ కూడా ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయలేదు. అది సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ 1 కావచ్చు. ఇప్పుడు రాబోయే అఖండ 2 కూడా అదే రేంజ్ లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఒక ఫైట్ సీన్ అయితే షూటింగ్ అయితే చేస్తున్నారు మన రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీలో. అఖండ 1లో ఫైట్స్ స్టంట్ శివ అయితే చేశాడు, మరి అఖండ 2 కోసం రామ్ లక్ష్మణ్ అయితే వాడుతున్నారు. మరి చూద్దాం ఈ సినిమా అవుట్పుట్ ఏ రేంజ్ లో రాబోతుందో. అలాగే ఇంక లాస్ట్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.